బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 రోజులుగా జరుగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఏపీ హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలు కాగా ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. సమ్మె విరమింపజేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు జూడాల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 రోజులుగా జరుగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఏపీ హైకోర్టు ప్రజాహిత వాద్యం దాఖలు కాగా ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. సమ్మె విరమింపజేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు జూడాల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి. 15 రోజులుగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు విచారణలో ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం ప్రశ్నించింది? రైట్ వర్మ, వినపడుతోందా? వర్మ ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వర్మ, 15 రోజులుగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు విచారణలో ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం ప్రశ్నించింది? చెప్పేనా? చంద్రజ, జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ప్రజాహిత వాద్యం ఒకటి నమోదైంది. అత్యవసర విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం సమ్మె విరమింపజేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్కు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. తదుపరి విచారణ ఈ రోజుకి వాయిదా వేసినటువంటి ఏపీ హైకోర్టు ప్రస్తుతం జూనియర్ డాక్టర్ల ప్రధాన సమస్యగా ఉన్నటువంటి స్టైఫండ్ పెంపు నిర్ణయానికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటివరకు 5% పెంచడానికి, ఎందుకంటే జూనియర్ డాక్టర్ల డిమాండ్ 30% స్టైఫండ్ హైక్ చేయాలంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రస్తుతం సమ్మెకి తొలుతుగా రాష్ట్ర ప్రభుత్వం 5% అయితే పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చినా సరే మాకు కనీసం 15% అంటే 15% పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సమ్మె విరమించకుండా పూర్తిగా కూడా అత్యవసర సేవలకు కూడా వాళ్ళు హాజరు కానిటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వైద్య సేవలపై ఏదైతే ఈ సమ్మె ప్రభావం పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు అయితే ప్రారంభించింది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మేరకు ప్రజారోగ్యం, వైద్య విద్య డైరెక్టరేట్ల నుంచి జిల్లా అధికారులకు ఇప్పటికే కీలక ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఏదైతే హైకోర్టులో వ్యాజ్యానికి సంబంధించినంత వరకు ఈ రోజు వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతం దానిపై 11 గంటల తర్వాత, ఉదయం 11 తర్వాత ఈ కేసు బెంచ్ పైకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సెకండరీ
హెల్త్ డైరెక్టర్ పూర్తిగా కూడా ఇచ్చినటువంటి ఆసుపత్రి సేవల సమన్వయకర్తలకు పూర్తిగా కూడా పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఏదైతే అనవసర రెఫరల్స్ తగ్గించాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితులు అవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో అవసరమైన చోటకు సర్దుబాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ఆదేశించడం అయితే జరిగింది. అయితే సీనియర్ రెసిడెంట్లు డిఆర్పీలను తక్షణమే మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా పూర్తిగా కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సెలవుల్లో ఉన్నా లేదా అనుమతి లేకుండా విధులకు గైరాజైనట్టు వైద్యులు కూడా వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వర్మ.